ముందుగా నేను గొప్ప దేవునికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రియులు సూర్యతేజ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారండి. అవకాశం ఇచ్చినటువంటి కొలాబా క్రీస్తు సంఘానికి, సూర్యతేజ, శిరీష, క్లోయిలిపిన వారి ఫ్యామిలీకి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జూమ్ ఫ్యామిలీని దేవుడు గొప్ప చేయాలని, వారి నోటి నిండా నవ్వు ఉండాలని, చూసారు చెరలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎలాగా నోటి నిండా నవ్విచ్చాడో కీర్తనలో 126లో, అదే రీతిగా జూమ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా నోటి నిండా నవ్వు, శరీరంలో ఆయురారోగ్య దీవెనలు, జేబుల్లో సకల ఐశ్వర్యాలు అక్కర కొలది దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నానండి. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు అక్కడక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నామండి. ప్రకటన గ్రంథం చదివినా, ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ఎవరికైనా వివరించినా, కొన్ని కష్టాలు వస్తాయి అనేటువంటి లోక నానుడి అది అబద్ధం అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నానండి. ఈ ప్రకటన గ్రంథం నేను ఇంచుమించుగా 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నానండి. ఈ ప్రకటన గ్రంథం చెప్పిన కాడి నుంచి కూడా నాకు మేలులే చేస్తున్నాడండి దేవుడు. ఈ ప్రకటన గ్రంథం నాకు చేతనైనంతలో నేను ఇతరులకు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి గురువారం జూమ్ ద్వారా చెప్తా ఉన్నాను. దేవుడు నన్ను గొప్ప చేస్తున్నాడు. నాకు మంచి సంతోషాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. నోటి నిండా నాకు కూడా నవ్వు. ఎందుకంటే ఇంతవరకు వ్యాధులు, అనారోగ్యతలు, చెరలో ఉన్నటువంటి నా భార్యని దేవుడు చాలా వరకు విడుదల చేశాడండి. ఇంకా చిన్న సమస్య ఉంది, ఏంటంటే ఆవిడ కూర్చుంటుంది, ఓకే, దేవునికి కృతజ్ఞతలు. నిలబడుతుంది, దేవునికి కృతజ్ఞతలు. కొద్దిగా నడవాలండి. చివరి పాయింట్ ఏంటంటే, చివరి నాకు దేవుడు చేసేటువంటి మేలు ఏంటంటే, తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. నా ప్రార్థన ఏంటంటే, మీ ప్రార్థన, నా ప్రార్థన, తను నడిచి ఆరాధనకు రావాలి అనేటువంటిది నా ప్రార్థన అండి. మీరందరూ కూడా ప్రార్థన చేశారు. జూమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అంటే, ప్రియులరా, ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తా ఉన్నానండి. వస్తా ఉంటే మోటార్ సైకిల్ టైర్ మొత్తం పోయిందండి, అంతే. టైర్ మొత్తం పాడైపోయినప్పటికీ కూడా మెకానికల్ గారు ఇంటి దగ్గర డ్రాప్ చేశాడండి. అయ్యా జూమ్ ఉందని చెప్పానండి. మళ్ళీ 9:05 వచ్చి నన్ను ఎక్కించుకెళ్తానని చెప్పాడు. అప్పటికి బండి రైట్ అయిపోద్దండి. అంటే కొన్ని కష్టాలు వచ్చినట్టుగా ఉంటాయి, కానీ మనకేమి సమస్య ఉండదండి. పాము పడగిపోద్ది, కానీ దాని పడగలో కూరలో యేసుప్రభు వారు సిలువలో పీకేశాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధరణల ద్వారా సాతాను యొక్క కోరలు, ఆ విషయపు కోరల్ని పెరికేశాడండి. సాతాను బతుకున్నప్పటికీ కూడా నిర్వీర్యం చేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నానండి. ప్రియులరా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:13 చూసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అంధకార సంబంధమైనటువంటి ఆ స్థితిలో నుంచి, చూశారండి, 1:13 అండి,
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అదే మనం చెప్పుకున్నామండి ప్రకటన గ్రంథంలో 1:9 రాజ్యంలో పాలువాడినైనటువంటి నేను అని జబదయ్య కుమారుడు అయినటువంటి యోహాన్ గారు అక్కడ రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. రాజ్యంలో పాలువాడు అయిపోయాడు ఆయన. నువ్వు నేను కూడా రాజ్య నివాసులుగా చేశాను. పాస్ట్ టెన్స్ అండి. రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేసేసాడు. ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇంతకుముందు మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనం ఉన్నామండి. అని చేత సాతాను యొక్క కరంబ హస్తాల నుంచి, సాతాను యొక్క చెరలో నుంచి మనం విడుదల పొందాము అనేటువంటి విషయం మనం గతించిన కాలంలో మనం చేసుకున్నామండి. అంత మాత్రమే కాదు, ఒక 3 కాగితాలు 3 3 4 5 6 7 8 కాగితాలు మనం తిప్పేస్తానండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి విమోచింపవాలని మన పాపలను తను అప్పగించుకున్నాను. చూసారా, మనల్ని దుష్టకాలంలో నుంచి, ఆ దుష్టకాలమైనటువంటి చెరలో నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. గలతీ 4:4లో చూడండి. గలతీ 4:4లో కూడా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. చూసారు, ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇంకా మనం తీతుకులో కూడా 2:11లో మనం చూస్తా ఉన్నామండి. దుర్నీతి నుంచి కూడా యేసుక్రీస్తు మనల్ని విడుదల చేశాడు. చూసారా, ప్రకటన గ్రంథం అంతా కూడా నీతికి దుర్నీతికి యుద్ధం. ప్రకటన గ్రంథం అంతా కూడా మనం పరిశోధించి చదివితే నీతికి దుర్నీతికి యుద్ధం. క్రీస్తు సంఘానికి సాతాను యొక్క టీంకి యుద్ధం. సత్యానికి అసత్యానికి, తప్పుడు బోధకి అపోస్తలుల బోధకి యుద్ధం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఈ రీతిగా యేసుక్రీస్తు మనల్ని విడుదల చేశాడు. ఏంటంటే చెరలో నుంచి. చూసారు, అపోస్తలుల బోధ దేవునికి ఇష్టం, తప్పుడు బోధ సాతానికి ఇష్టం. చూసారా, రాజ్య నివాసులుగా చేశాను. లోక రాసిన సువార్తలో దేవుడికి అసలుకి ఇష్టమైనటువంటి పని ఏమిటి అంటే, లోక రాసినటువంటి సువార్తలో మనం ఆలోచన చేసినట్టు దేవునికి అసలు ఇష్టమైనటువంటి పని ఏంటంటే మనకు రాజ్యం ఇవ్వటం అనేటువంటిది ఆయనకి ఇష్టం అంటండి. ముప్పై రెండో వచనం అండి. 32వ వచనం, 12వ అధ్యాయము 32 అండి. లోక రాసినటువంటి సువార్త. చిన్న మంద భయపడకూడదు. చూసారా, చిన్న మంద. మన జూమ్ కార్యక్రమంలో కొద్దిమంది ఉంటారండి, పెద్ద ఎక్కువ మంది ఉండరు. ఇదొక చిన్న మంద. క్రీస్తు సంఘం అంటే ఏదో జనాంగాలు ఎక్కువ ఉంటారు అనేటువంటి మాట తప్పు అనమాట. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చిన్న మంద, 2-3 ఉంటేనే నేను వారి మధ్య ఉంటానని యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కొన్ని చోట్ల మనం చూసినట్లయితే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును, 2 యోహాను 9వ వచనంలో. కొంతమంది తప్పుడు బోధ తీసుకొని చాలా మంది ఉంటారంట. అక్కడ ఎక్కువ మంది ఉంటారండి వాళ్ళు.
చూసారు, వాళ్ళు ముందే ఉంటారండి, మనకంటే ముందు ఈ క్రీస్తు బోధ ఎందుకు నిలిచి ఉండక ముందు సాగిపోతారండి వాళ్ళు. వాళ్ళు మనకంటే ముందు ఉంటారు, పెద్ద పెద్ద మీటింగులు పెడతారు. అయినప్పటికీ కూడా ఇద్దరు ముగ్గురు ఉండేటువంటి చోట నేను ఉంటానని యేసు ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే చిన్న మంద, క్రీస్తు సంఘంలో కొంతమందే ఉంటారు అనే విషయాన్ని నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నానండి. చిన్న మంద, భయపడకము, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూసారా, అంధకార సంబంధమైనటువంటి ఆ రాజ్యంలో నుంచి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడండి దేవుడు. అది ఆయనకి ఇష్టం. అందుచేత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి. సాతానికి ఇష్టం ఉంది, దేవుడికి ఇష్టం ఉంది, యేసుప్రభువారికి ఇష్టం ఉంది, పరిశుద్ధాత్ముడికి ఇష్టం ఉంది. కానీ సాతానికి కూడా ఒక ఇష్టం ఉంది అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నానండి. చూసారా, ఇరు వెడల్పోయినటువంటి మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులు, కానీ ఇరుకైనటువంటి క్రీస్తు సంఘంలో ఇరుకు, ఆ అపోస్తుల బోధ ఇరుకైన ఇరుకు మార్గం ఇది. ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు కొద్దిమంది ఉంటారండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీతోటి మనవి చేసుకునేది ఏంటంటే క్రీస్తు సంఘము అంటే కొద్దిమంది అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ, లోకరాసిన స్వాత 13వ అధ్యాయము 23వ వచనంలో ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? కొద్దిమందే ఉంటారంటండి. రక్షణ పొందేటువంటి వారు కొద్దిమంది, ముందుకు సాగిపోతారు చాలా మంది. అందుచేత ఇక్కడ మనం ఆలోచించేసాలి 12వ అధ్యాయంలో, చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూసారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనమాట అండి. తండ్రి పరలోకమందు ఉన్న మా తండ్రి అంటున్నాం కదా, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి పరలోకంలో నుంచి ఏలుబడి చేస్తా ఉన్నాడండి దేవుడు. ఏలుబడి చేస్తా ఉంటాడు. ఆయన ఏలుబడి చాలా విచిత్రంగా ఉంటుందండి. చూసారా, ఆ యోహాన్ రాసిన సువార్తలో మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 8వ వచనం అండి, గాలి తనకిష్టమైన చోటును విసరును, నువ్వు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. చూసారా, గాలి తనకిష్టమైనటువంటి చోటును విసురునంటండి. చూసారు, అందుచేత మనం ఎప్పుడు కూడా ఈ గాలి అనేటువంటిది తనకు ఒక ఇష్టం ఉంది, కానీ దేవుడు చెప్పినట్టుగా తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టాన్ని చేస్తుందండి. నిర్గమకాండం 10:19 చదువుకోండి. ప్రసంగి గ్రంథం 11:5 చదువుకోండి. మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. ఆ రిఫరెన్స్ కూడా సామెతలు 12:22 చదువుకోవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. చూసారా, గాలికి తనకు ఒక ఇష్టం ఉంది. అయితే సుడిగుండం వచ్చినప్పుడు అండ్ ఒక తుఫాన్ వచ్చినప్పుడు, ఒక హరికేన్ వచ్చినప్పుడు, నరసాపురం పక్కన దగ్గరలో 25 కిలోమీటర్లు సుడిగుండం బంగాళాఖాతంలో ఉంటే, ఈ గాలి ఏం చేసిందంటే హైదరాబాద్ను కొట్టేసిందండి. దేవుడు అక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చాడు అనమాట గాలికి, గాలి నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నా ఇష్టాన్ని చెయ్యి. గాలికి ఒక ఇష్టం ఉంది, నరసాపురం పాడైపోవాలి దెబ్బకి. అది యాక్చువల్గా అది గాలికి ఇష్టం, కానీ దేవుని ఇష్టాన్ని చేసిందండి గాలి కూడా. పంచభూతాలు దేవుడు చెప్పినట్టు ఉంటాయి. చూసారు, ఒక పల్లెటూరు ఉందండి మల్లేశ్వరం అనేటువంటిది, వెస్ట్ గోదావరికిను ఖమ్మం అంటే తెలంగాణ స్టేట్కి
వెస్ట్ గోదావరి అనమాట అండి. అప్పుడు వెస్ట్ గోదావరి అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా. అంటే ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఒక పల్లెటూరు ఉందండి, మల్లేశ్వరం అనే ఒక ఊరు. మల్లేశ్వరం చిన్న ఊరండి, బోర్డర్లో ఉంటుంది. అక్కడ ఇల్లు కాలుతా ఉందండి. ఒక ఒక గాలి అంటండి, గాలి ఒక జల్లిడి ఆ గాలికి కొట్టుకొని వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడ ఊరిని తగలబెట్టిందండి. ఒక చిన్న జల్లిడి అనమాట అండి, చిన్న జల్లిడి. అక్కడ పల్లెటూరులో పెద్దగా ఉంటాయి కదా జల్లిళ్ళు, గాలికి అది కొట్టుకెళ్ళిపోయి ఇంకో ఊరిని తగలబెట్టినట్టుగా చింతలపూడి అనేటువంటి ఆ ఏరియా దగ్గరలో అక్కడ ఊరిలో పడి అక్కడ తగలబెట్టింది. అంటే గాలి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టం ఈ పంచభూతాలు చేస్తాయి అనేటువంటి ఇంకా ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయంటే మనకు అవసరం లేదు. అది చేత గాలికి ఒక ఇష్టం ఉంది, సాతానుకు ఒక ఇష్టం ఉంది, దేవుడికి ఒక ఇష్టం ఉంది, ఒక్కొక్క మతశాఖకి ఒక్కొక్క ఇష్టం ఉంది. ఒక్కొక్క తప్పుడు బోధ ఒక ఇష్టం. క్రీస్తు సంఘానికి అపోస్తుల బోధ, అపోస్తుల బోధ చెప్పింది చేయటం, చెప్పంది చేయకుండా ఉండటం క్రీస్తు సంఘానికి ఇష్టం. అయితే సాతానికి కూడా ఒక ఇష్టం ఉంది అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నానండి. రెండవ తిమోతికి 2:26 అండి. 2 తిమోతికి 2:26. 2 తిమోతికి 2:26. సాతానికి కూడా ఇక్కడ ఒక ఇష్టం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏంటి ఆ ఇష్టం అంటే చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. చూచారండి, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇగులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభుదాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చూశారండి, ఇక్కడ సాతానికి కూడా ఒక ఇష్టం ఉందండి. చూసారా, సాతానికి కూడా ఒక ఇష్టం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఈ ఈ 19వ వచనం కూడా ఒకసారి చూడండి దయచేసి. 19వ వచనంలో 19 ఏంటి తన ఇష్టం అంటే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. చూశారండి, దుర్నీతి మీద దేవుని యొక్క కోపం ఉంటుంది, మనందరికి తెలిసినటువంటి విషయం. రోమా 1:18 వచనంలో దుర్నీతి నుంచి తొలగిపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దేవుడు తన వారిని ఎరుగును, ఎందుకంటే ఆయన ఇష్టాన్ని చేసేటువంటి వాళ్ళు దేవుడికి తెలుసు అనమాట అండి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు. అది అందుకోసమే యోహాను గారి లాగా ఇక్కడ ఏమిటంటే సాత్వికంతో ఉండాలి, నెంబర్ 1, సహనంతో ఉండాలి. బాండ్ సర్వెంట్ అనమాట, బాండ్ సర్వెంట్. దాసుడు అంటే బిఓఎండి, బాండ్ సర్వెంట్ అనమాట. అతనికి జగడమాడేవాడుగా ఉండకూడదండి, సాధువుగా ఉండాలి, సాత్వికంతో ఉండాలి. యోహాను లాగా పౌలు గారు రాస్తా ఉన్నాడు ఇక్కడ తిమోతికి. అయితే మనం కూడా దేవుని రాజ్యంలో ఒక సహనంతో ఉన్నట్లుగా ప్రకటన గ్రంథంలో యోహాను గారిని మనం చూస్తా ఉన్నామండి. అది అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం,
చూశారు, ప్రభు యొక్క దాసుడు, దాసుడు అయి ఉండాలి. దాసుడుగా ఉంటేనే తప్ప నువ్వు ప్రకటన గ్రంథం చదవడానికి అవకాశం లేదు. మరి అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది దాసులకు ఏర్పాటు చేయబడింది. ఎవరైతే సాత్వికంతో ఉంటారో, ఎవరైతే 9వ అధ్యాయంలో సహనంలో పాల్పడైనటువంటి యోహాను గారు లాగా ఉంటాడో, అటువంటి యోహాను గారు లాంటి దాసులకి, ఎవరైతే భక్తులు దాసులుగా ఉంటారో అటువంటి వాళ్ళకే ఈ ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది. ఎవరికైతే పాత నిబంధన క్లారిటీగా చదివారో, క్షుణ్ణంగా చదివారో, పరిశీలించి పరిశోధించి చదివారో వాళ్ళకి ప్రకటన గ్రంథం అర్థం అవుద్ది. యెహెజ్కేలు గ్రంథం కాస్తంత బాగా చదివినటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అర్థం అవుతుంది. అక్కడ 8, 9 అధ్యాయాలు యెహెజ్కేలు గ్రంథంలో చదివితే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం మీకు అర్థం అవుతుంది అనే విషయాలను నేను మీతోటి మనవి చేసుకుంటా ఉన్నానండి. అందుచేత ప్రకటన గ్రంథంలో 1వ లైన్ చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు. చూసండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత, ఇదే ప్రకటన గ్రంథం అండి. ప్రకటన 2 ఫుట్ నోట్స్ చూస్తే ప్రకటన అంటే ఏంటి, ఎవరి కోసం ఇది? యేసుక్రీస్తు తన దాసులకి. చూసారు, తన దాసులుగా ఉండాలండి. క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యత్వం పొందాలి. తన ప్రజలను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 1:21 అండి, మత్తయి రాసిన సువార్త. అందుచేత ఎవరైతే తన పక్షంగా ఉంటారో, తన పక్షంగా ఉండనటువంటి వాడు తనకు విరోధి అన్నాడండి. అంటే ఈ ప్రకటన గ్రంథంలో సాతాను టీముకి చెందినటువంటి వాడు. చూసారా, యేసుక్రీస్తు పక్షంగా ఉంటే మనం యుద్ధం చేసేటువంటి వారంగా ఉండాలి. చూసారా, తన దాసులకు 2 పడల మీద అడుగేసేటువంటి వాడు దాసుడు ఎలాగవుతాడు? ఈ రోజు క్రీస్తు సంఘంలో ఉన్నావా, రేపే మరి మరశాఖలోకి వెళ్తావా ఆదివారం? ఏంటండి ఇది? అసలు బుర్ర ఉందా? చూసేవాడికి ఎలా ఉంటుందండి? అందుచేత నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే ఒకటే చెప్తున్నానండి, 2 పడవ మీద అడుగేసేటువంటి వాడు ఈ ఆదివారం క్రీస్తు సంఘంలో ఉంటే రేపు ఆదివారం ఇంకో సంఘానికి వెళ్తాడు, క్రీస్తు సంఘం కానిటువంటిది, మతశాఖలోకి వెళ్ళిపోతాడండి. అంతే. ఆడికి భయం ఉండదు. ఆడికి అరే పాస్టర్ గారు బాధపడుతున్నాడే, మనసాక్షి ఉండదండి. అందుచేత మత్తయి రాసిన సువార్త 6:24లో 2 పడవల మీద అడుగేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సిరికి దేవుడికి దాసులుగా ఉంటారు వాళ్ళు. కొంతమందికి నిలువెత్తని స్థితి అండి, అటు చల్లగానైనా ఉండడు, వెచ్చగానైనా ఉండడు అండి. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం, 15వ వచనంలో, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అందుచేత తన దాసులు అంటే ఒకటే చెప్తున్నానండి, తన దాసులు వాళ్ళకే ఈ ప్రకటన గ్రంథం అర్థం అవుద్దని. ఒక దాసులుగా ఎవరైతే ఎదుటి వాళ్ళని మార్చాలంటే నువ్వు దాసుల అవతారం ఎత్తేటువంటి వారుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. అందుచేత తన దాసులుగా రోమ 1:4-7 వరకు చూడండి, అక్కడ తన వారిగా పిలిచాడు మనల్ని. అందుచేత ఇక్కడ తన దాసులుగా యేసుక్రీస్తు తన దాసులకి ఈ ప్రకటన గ్రంథం సమర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యోహాను గారు దీన్ని రాస్తా ఉన్నాడు, ప్రకటన గ్రంథాన్ని. 4వ లైన్ చూడండి, 1వ అధ్యాయం 4వ లైన్లో, తన దాసుడైన యోహానునకు వాటిని సూచించాను. చూసారండి,
తన దాసులకి దానిలో ఒకడు యోహాను గారు. 12 మంది శిష్యుల్లో 11 మంది ఇప్పటికే చచ్చిపోయారండి. యోహాను గారికి ఈ అవకాశం ఇచ్చాడు, ప్రకటన గ్రంథం రాసే అవకాశం. తల్లిని కూడా చూశాడు కనుక, యేసు ప్రభు గారి తల్లిని. ఏమండి, యాకోబు, యోహాను, పేతురు, వీళ్ళ ముగ్గురిలో ఎక్కువగా ఈ సర్కిల్లో 12 మంది సర్కిల్లో ఈ ముగ్గురిని ఎక్కువగా ప్రేమిస్తే, ముగ్గురులో యోహాను గారిని రొమ్ముగా అనుకొని కూర్చునే రీతిగా యోహాను గారిని యేసు ప్రభు వారు ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ఒక దాసుడు అనమాట. యోహాను గారు, అయ్యా, దాని ఎప్పుడు కూడా ఒక దాసుడుగా దేవుడు యేసు ప్రభు వారు చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి వ్యక్తి అండి. చూసారు, 5 పుస్తకాలు రాసే అదృష్టం యోహాను గారికి దేవుడు ఇచ్చాడండి. 12 మంది శిష్యులు, 11 మంది చనిపోయినా ప్రకటన గ్రంథం నువ్వు నేను దాసులుగా ఉంటే మన కోసం దేవుడు ఏం చేశాడంటే, ఆ దాసులు అంటే మనలాంటి వాళ్ళ కోసం ఈ ప్రకటన గ్రంథం రాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతే ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ ప్రకటన గ్రంథం ఇంకోటి ఏంటంటే, తన దాసుల్ని మోసం చేసేటటువంటి వాళ్ళకి ఈ ప్రకటన గ్రంథం అండి. 2వ అధ్యాయం చూడండి దయచేసి. 2వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయినను నీ మీద తురతైర తురతైరలో ఉండేటువంటి క్రీస్తు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది, ఏదనగా తాను ప్రవక్తనని చెప్పుకోను చున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వారిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. చూసండి, సాతాను టీం నా దాసులను. చూసారా, తన దాసులకి ప్రకటన గ్రంథం ఇవ్వటం దేవుడి చిత్తం. అయితే అటువంటి దేవుని దాసులు కూడా సాతాను ఏం చేస్తాడండి? మోసం చేస్తాడంట. సాతాను మోసం చేస్తా ఉంటాడు. చూసారా, అందుచేత ఈ సాతాను మోసం చేసేటువంటి వ్యక్తి ఏర్పరచబడినటువంటి వారిని, ఏమండి, ఏర్పరచబడినటువంటి వారిని, దాసులుగా ఉండేటువంటి వాళ్ళని ఈ సాతాను మోసం చేస్తుందనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. చూడండి, అందుకని 12వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. మోసం చేస్తూ ఉంటదండి, దాసుల్ని మోసం చేస్తూ ఉంటది. అందుచేత ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తా ఉందంటే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో 13వ అధ్యాయం చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం కంటెక్ట్ చేయాలండి. ఎవడైనా చెరపట్టవాలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోను. ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. చూడండి, ఈ రీతిగా మనలో ఉండేటువంటి ఓర్పు, మనలో ఉండేటువంటి విశ్వాసం కనబడాలండి. ఇదే మాట 14:12 చదువుకోండి. ఇదే మాట ప్రకటన గ్రంథంలోనే 14:12 రాసుకోండి రిఫరెన్స్. 18:24 ప్రకటన గ్రంథం 18:24లో కూడా మనం చేసేటువంటి త్యాగం, మన త్యాగ నిలితి కనపడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఓర్పును, అంటే చూసారా, యోహాను గారికి ఏముందంటే సహనం ఉంది. 2 తిమోతికి 2:26 ఏమన్నాడు? నువ్వు సాత్వికంతో, ఓర్పుతో కొంతమందిని రక్షించాలి, సాతాను సరలో ఉన్నటువంటి వాళ్ళని, సాతాను ఇష్టం చొప్పున ఉన్నటువంటి వాళ్ళని. అందుచేత ఇక్కడ 18:24లో కూడా మనం చూస్తా ఉన్నాం, 14:12లో కూడా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత నువ్వు 2 పడల మీద అడుగేయకూడదు. ప్రార్థన నువ్వు చదివేటప్పుడు 2 పడల మీద నువ్వు అడుగేయకూడదు. ఎందుకంటే ప్రియులారా, ఒకటే చెప్తున్నట్టు 22వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయంగా చేయనివ్వు. చూసా, అన్యాయం నీతి ఆ 2 పడల మీద అడుగేయకు, అన్యాయంలోనే ఉండు.
మళ్ళీ మళ్ళీ న్యాయస్థుడిగా నటన చేయకు. నీతిమంతుడైనటువంటి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో. చూసారా, నీతిమంతుడు, నువ్వు నీతిగా ఉండు. మారుమనసు పొందినా పొందకపోయినా సాతాను ఇష్టం చొప్పున కొంతమంది ఉంటారండి. మారుమనసు పొందుతాడు, పొందకపోతాడు. యెహెజ్కేలు 3:17 చెప్పినటువంటి రీతిగా నీ డ్యూటీ నువ్వు చేయి. మారచ్చు, మారకపోవచ్చు. సాతాను ఇష్ట ప్రకారం ఉండేవాడిని ఉండని. నీతిమంతుడుగానే ఉండనేమో. దుర్నీతిలోకి రావద్దు నీతిమంతుల్లో ఉన్నటువంటి వాళ్ళు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. సాతాను మోసానికి లోపడవలసినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని, నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏంటో. 14 ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘం ఉందండి. వీళ్ళు మాదిరి జీవితం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. 14 అధ్యాయం మీరు 1 నుంచి 5 వరకు చూస్తే వీరి నోట ఏ అబద్ధంలో కనపడదండి. వీరు అనింద్యులు. 14:12 చెప్పాను, ఇదివరకు చెప్పాను. దేవుని యొక్క ఆజ్ఞలను, యేసుని గురించిన విశ్వాసంను గైగొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడను. పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుడుగా ఉండు, నీలో ఓర్పు కనపడాలి. అందుచేత కొంతమంది ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ప్రకటన 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో కొంతమంది ఏమో దేవుడి చిత్త ప్రకారం, కొంతమంది చెరలో ఉండొచ్చు, కొంతమంది ఖడ్గం చేత చంపబడవచ్చు. ఖడ్గం చేత తప్పిన ఏళ్ళ వాడు ఖడ్గం చేత చంపబడవలను. అది దేవుడి నిర్ణయం. అది ఇక్కడ చనిపోయినంత మాత్రం నష్టమేమి లేదండి. హతసాక్షి అయినంత మాత్రం నష్టమేమి లేదు, లాభమే, ఇంకా లాభం. చావు అయితే నాకు లాభం అంటున్నాడు. ఇక్కడే ఉన్నాడు. చెవిగా ఎవడైనా చెవి గలవాడైతే వినుడుగా, ఎవడైనా చెర పట్టవల్లని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోతాడు. చెరలో ఉండొచ్చు, ఖడ్గంతో ఖడ్గంతో కూడా ఇబ్బంది పాలవచ్చు. ఇలాగా జరిగిన విషయమే చెప్తున్నాడండి ప్రకటన గ్రంథంలో. ఇదివరకు ఎలా జరిగిందయ్యా, ఒకే సమయంలో ఖడ్గంతో హతసాక్షి అయిపోతాడు. అదే సమయంలో దేవుడి చిత్తం అయితే కొంతకాలం దేవుడు ఉంచుకుంటాడు, చెరలో నుంచి విడుదల చేయొచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నాడండి. నువ్వు ఖడ్గం చేత చంపినా నీకు నో ప్రాబ్లం, నష్టమేమి లేదండి. ఒకవేళ నువ్వు చెరలో ఉండొచ్చు, అది దేవుడి యొక్క చిత్త ప్రకారం జరుగుతుందండి. చూడండి, మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఆ అపోస్తుల కార్యాలు 12 అధ్యాయంలో ఖడ్గం చేత హతసాక్షి అయిపోయాడండి. 12:2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో హేరోదు చంపించేశాడండి. వాడి క్యారెక్టర్ ఏంటంటే, ఆ ఫ్యామిలీ క్యారెక్టర్ ఏంటంటే ఖడ్గంతో చంపించేస్తారండి, అంతే వాళ్ళు చేసేటువంటి పని. ఇలా ఈ హేరోదు తండ్రి కూడా అలా చేశాడండి, ఖడ్గంతో కట్ చేసేస్తాడు, సందేహం లేదండి. ఇంచుమించుగా కొంతమందిని ఏం చేశాడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చిన్నపిల్లల్ని ఎలా చంపించేశాడు. చిన్నపిల్లలతో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల 16 అండి, 2:16 అండి. ఆ జ్ఞానులు తను అపహసించదని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని, చూడండి, ఈ హేరోదు గారి ఆయుధం కూడా కోపమే. 12వ అధ్యాయంలో సాతాను ఆయుధం కూడా కోపమే. స్త్రీ సంఘంలో ఆయుధం ఏంటి? ఓర్పు, సహనం, ఎండ్యూరెన్స్. హేరోదు తను అపహసించరని, జ్ఞానులు తను అపహసించరని
హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానం వల్ల వివరణ తెలుసుకున్న కాలం బట్టి 2:7 అండి. 2:7 ఆ కాలాన్ని బట్టి లెక్కేశాడు అనమాట. అంటే ఇక్కడ కూడా ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఎంత బైబిల్ పరిష్కారంగా చదివేవాడు ఎవడు లేడు. ఏమండి, మనకు పరీక్షలు ఉన్నాయి అనుకోండి, ముఖ్యం బాగా క్లారిటీగా చదువుతాం, దానిలో ప్రతిదీ కూడా కంటెక్ట్ చేసేస్తాం. కానీ బైబిల్ చదివాడు ఎవడలేడు. బైబిల్ చదివేవాడు ఎవడలేడండి. ప్రార్థనకు రావటం మానేస్తారంటే. డిఎస్సి పరీక్షలట ఆరాధనకు రాకుండా ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళు ఎంతో బాగా చదివారండి. వాళ్ళు కంటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు కూడా రావచ్చేమో. అయితే బైబిల్ చదివే పరిష్కారంగా బైబిల్ చదువుదాం. ఏమంటే పితల యుగం అంటే ఏంటి, మోషే యుగం అంటే ఏంటి, క్రీస్తు యుగం అంటే ఏంటి, వాళ్ళు పరిష్కారంగా తెలుసుకోలేరు. కానీ ఈ కోపిష్ట అయినటువంటి హేరోదు ఏం చేసంటే కాలమును బట్టి సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఖడ్గం చేత ఏం చేశాడండి, వధించాడు అనమాట. సరేండి, 19వ వచనంలో హేరోదు చచ్చిపోయాడండి. ఆడి కొడుకు వచ్చాడు. ఆడి పైన కూడా అదేనండి, ఆడి క్యారెక్టర్ అదే. 14వ అధ్యాయంలో ఆ కొడుకు వచ్చాడండి. ఆ కొడుకు పని కూడా వధించటమే, చంపటమే వీడి పని. ఇక్కడ బాప్తిస్మ యోహాన్ని ఏమంటే చెరలో నుంచి బయటకు రప్పించి, ఏమంటే 14:8 బాప్తిస్మ యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. 10వ వచనం బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. సాతాను జైల్లో వేయించుంటే నెంబర్ 1. నెంబర్ 2 ఖడ్గంతో యోహాను గారి తల కొట్టించిందండి. ఏమంటే ఇదే క్యారెక్టర్ మనం చూస్తే లోకా రాసినటువంటి సువార్తలో పిలాతు గారు, హేరోదు గారు శత్రువులు మిత్రులుగా అయిపోయారు చూడండి. మరి యేసుప్రభుని సిలువ వేసే విషయంలో 23:12 అంతటా ముందు హేరోదును పిలాతును ఒకళ్ళొకళ్ళు శత్రువులు. యేసుప్రభుని చంపే విషయంలో శత్రువులు ఏకమైపోయారండి. ఆ దినంలోనే ఒకరినొకడు మిత్రులేరి. యేసుప్రభు సిలువ ఏం చేస్తుందంటే సమాధానం చేస్తుంది. అయ్యా, శత్రువుల్ని మిత్రులుగా మలుస్తుంది. యూదులు అన్ని జనులు ఇది వరకు వేరు, దేవుడు లేనటువంటి వారు అన్ని జనులు. అయితే 2వ అధ్యాయం 14 నుంచి మనం కిందకు పరిశీలించి చూస్తే 12 నుంచి కింద ఎబిసిలకు రాసినటువంటి పత్రిక, వాళ్ళందరూ కూడా ఏమంటే ఆ ద్వేషం పోయింది, సిలువ ఆ ద్వేషాన్ని హరించింది. ఇక్కడ హేరోదు పేతురు మరి మనం చూస్తా ఉన్నామండి, మిత్రులు అయిపోయారు. ఈ రోజున క్రీస్తు సంఘం పాడవ్వాలంటే మతశాఖలన్నీ ఏకమైపోతాయి. ఒక క్రీస్తు సంఘ సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పాడు చేయాలంటే ఏమండి మతశాఖల సేవకులందరూ ఏకమైపోతారండి. ఏమంటే ఈ రీతిగా శత్రువులు మిత్రులు అవుతారండి. ఈ సత్యాన్ని పడగొట్టడానికి కంకణం కట్టుకుంటారు. అవసరమైతే వాటితో మాట్లాడరు, పాంప్లెట్ అటు పేరేరు. అదే ఇటువంటి హేరోదు గారు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో అదే క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ మారలేదు. అదే క్యారెక్టర్ ఖడ్గంతో ఏమండి ఆ యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో వధించను, చంపించను. అదే సమయంలో దేవుడి చిత్తం అనుకోండి, అది దేవుడి చిత్తం. అది ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండు, అది ప్రకటన గ్రంథం చెప్పేది. నీకు ఇబ్బంది అవుతుందో అలా ఉండు, జైల్లో వేసారా అలా ఉండు, జైల్లో నుంచి విడుదలైందా అలా ఉండు. అది దేవుడి నిర్ణయం. అది నువ్వు విడుదలైనంత మాత్రం నాకు కలిసి వచ్చేది నీకేం లేదు, హతసాక్షి అయినా నీకు నష్టం ఏం లేదు.
చూడండి 12:5 పేతురు చెరసాలలో ఉంచబడాను. చూడండి, యాకోబు గారిని కట్టడంతో వధించాడా? ఇక్కడ పేతురు గారిని ఎక్కడ వేశారండి? చెరసాలలో వేశారండి. దేవుడి చిత్తం ఇది. ఇలాగే జరుగుద్ది. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది వరకు జరిగింది కదా. మళ్ళా యోహాన్ గారు ఏం చేస్తున్నాడు? మళ్ళీ అది జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏమండి నాయన, ఇది వరకు జరిగిందే మళ్ళీ జరుగుద్ది, కొత్త ఏం కాదు, ప్రకటన గ్రంథంలో కొత్తగా కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు అని 13:10 ఏం చెప్పాడండి? 13:10 ఏం చెప్పాడు? ఎవడైనా చెరపట్టవలని ఎడలో వాడు చెరలోకి పోతాడు, ఎవడైనా కట్నం చేత చంపిన ఎడలో వాడు కట్నం చేత చంపబడలేను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. 14 అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి. ఏం కనపడిందంట? ఏం కనపడలేదంటండి? ఏ అబద్ధం కనపడలేదు, తప్పుడు బోధ కనపడలా. ఓర్పు, యోహాన్ గారికి ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఓర్పు, విశ్వాసం అంటే అబద్ధం కనపడదన్న. అబద్ధం లేకుండా ఆ ఓర్పు, ఆ పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును ఆ క్రీస్తు సంఘంలో కనబడును అనే విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. ఇదే మాట మనం చూస్తూ ఉన్నాం యెర్మీయా గ్రంథం తిండి. దయచేసి ఇదే మాట యెర్మీయా గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే, యెర్మీయా గ్రంథం అండి 43:10 అండి. పాత నిబంధనలు కూడా అదే చెప్తున్నాడు అండి. 43:10, యెర్మీయా 43:10 అండి. చూడండి, 7 నుంచి, ఐగుప్తులో 7 నుంచి చదువుతామండి. ముగిచ్చేసుకుందామండి. ఐగుప్తులో ప్రవేశించి వారు తహప నేసుకు రాగా యెహోవా వాక్కు తహప నేసులు యెర్మీయాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. 9 అండి. 43:9 యెర్మీయా 666 పేజీ, 666 పేజీ. నువ్వు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యోధా మంచులను చూచుండగా తహప నేసులో ఉన్న ఫరో నగర ద్వారమునున్న శిలా ఆవరణంలోని సున్నములు వాటిని పాతిపెట్టి జనులకి ఈ మాట ప్రకటించుము. చూడండి, శిలావరణంలోని సున్నములు వాటిని పాతిపెట్టి జనులకి ఇలాగ ప్రకటించు. 10వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతి పెట్టిన ఈ రాళ్ల మీద అతను సింహాసనం ఉంచేదాను. చూసారమ్మా, అక్కడ పాతి పెట్టినటువంటి శిలావరణంలోని సున్నములు వాటిని పాతి పెట్టి జనులకి ఎలాగ చెప్తున్నాడండి. నెబుకద్నెజరుని నేను పిలువనంపించి అనిజనుండండి తీసుకొచ్చి నేను పాతి పెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనం ఉంచేదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగుళ్లకు నిర్ణయమైనటువంటి వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనటువంటి వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనటువంటి వారిని ఖడ్గమునకును అప్పగించును, ఐగుప్తీయులను హతము చేయును. చూసారా, మనం మనం రాబోయే దినాల్లో మనం తెలుసుకుందాము. ఎవరైతే ఈ సాతాను ఏం చేస్తుందంటే అందరినీ కూడా చెరలో వేసేస్తుంది. అది నేను మీతో చెప్పాను, మీతో మనవి చేసుకున్నాను. ఇదివరకు నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఈ సాతాను చేసేటువంటి పని ఏంటంటే, ఈ ఈ బబులోను చెరలో మరి యూదుల్ని ఏమంటే అశ్షూరులోనేమో 10 గోత్రాలని, అదే 10 గోత్రాలు అశ్షూరోళ్ళు తీసుకెళ్ళిపోయారే అని ఈ 2 గోత్రాలు బుద్ధి తెచ్చుకున్నాయా? అది లేదండి.
వీళ్ళందరినీ కూడా ఏమన్నా ఈ సాతాను గాడు ఏం చేశాడంటే జైల్లో పడేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇందులో మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళరా శ్రేష్టమైనటువంటి వాళ్ళని అంటండి, శ్రేష్టమైనటువంటి వాళ్ళని చూడండి. 2 రాజులు 24:15-16 చదువుకున్నామ్మా. సాతాను సాతాను ఎవరిని పట్టుకుంటుందో తెలుసా? ముఖ్యంగా నక్షాకుల జోలికి వెళ్దండి. నువ్వు డినామినేషన్ లో ఉన్నావా, నీ మీద రాదు. దీనిలో కొద్ది బాగా చదివేటువంటి వాడు, బైబిల్ బాగా చదివేటువంటి వాడు, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాడు, అపోస్తలుల బోధన పట్టుకున్నటువంటి వాడు వాళ్ళని పట్టుకుంటుందండి. చూడండి 22 రాజుల గ్రంథం 24:15-16 కూడా మీరు దయచేసి చదవండి. చూడండి 7,000 మంది పరాక్రమశాలు యుద్ధంలో. బబులోను నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఈ బబులోను చెరలోకి ఎంతమంది సాతానుగాడు ఎంతమంది వేసాడో చూడండి. 7,000 మంది పరాక్రమశాలులను అంటండి, 1000 మంది కంసాల వాళ్ళని, శ్రేష్టమైనటువంటి వాళ్ళనండి, కమ్మరి వాళ్ళని, యుద్ధమందు ఆరితేరినటువంటి శక్తివంతుల్ని, బాగా యుద్ధం చేసేటువంటి వాళ్ళని. అది దానికి ఇష్టం అనమాట అండి సాతాను గారికి. ఇటువంటి వాళ్ళని స్పెషల్ గా ఉండేటువంటి మనుషులు పట్టుకుంటుంది. మతశాఖల వాళ్ళ జోలికి వెళ్తాం. సూర్యతేజ ఇంత యజ్ఞం చేస్తున్నాడండి ఈ జూమ్ కార్యక్రమాలు పెట్టి. ఎన్నో కష్టాలు ఉంటాయండి ఆయనకి. ఆయన వెనకాల ఎన్నో సమస్యలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవును కాక. అందుచేత ఈ సాతాను ముందు అవిధేయులుగా చేస్తుంది. తర్వాత ఎవరిని పట్టుకుంటుంది అంటే అందరినీ కాదు, ఆణిముత్యాలను పట్టుకుంటుందండి. బియ్యంలో మనం రాళ్ళు ఏరుతాం చూడండి, అలాగా మంచి మంచి వాళ్ళని ఆణిముత్యాలను పట్టుకొని వాళ్ళందరినీ జైల్లో వేసేస్తుంది తన ఇష్టం చొప్పున. అందుకోసం సాతాను ఎంత తెలివైందంటే ప్రకటనలో చెబుతుందయ్యా. నేను మళ్ళీ చెప్తాను. అసలు నేను మీకు ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రిక చెప్పాలనుకున్నాను. దీనిలో ఇది వెళ్ళిపోతా ఉందండి. ప్రకటన గ్రంథం 2:10లో కొద్ది కాలమేనండి మీకు ఇబ్బంది, ఏం పెద్ద ఎక్కువగా. అక్కడ 2:10లో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. చూశారండి? కొందరినండి, అందరిని కాదు, శ్రేష్టమైనటువంటి వాళ్ళని, ఆణిముత్యాలను పట్టుకుంటుందండి. బైబిల్లో ఉండే ఆణిముత్యాలని చదువుదామనే గ్యారంటీ ఎవరికి లేదండి. డిఎస్సి పరీక్షలకి ప్రార్థన మానేసి బైబిల్ పక్కన పెట్టి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది నేను చూశానండి. అని చేత సాతాను జైల్లో వేసేస్తుంది, జాగ్రత్త. నేను మీతో చెప్పాను కదా. అందుకోసమే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక్కటేనండి. 61లో చూసినట్లయితే ఆయన, అయ్యా నేను ఈ చెరలో ఉండేటటువంటి బందీల్ని విడుదల చేయడానికి వస్తున్నాను అయ్యా. 4వ అధ్యాయంలో కూడా ఈ బందీ చెరలో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయడానికి నేను వచ్చానయ్యా. చూసారా, సాతాను తన ఇష్టం చొప్పున బందీలుగా వేసేసింది అయ్యా. ఫిబ్రవరి 2:14 మనం చెప్పాను కదా, జైల్లో వేసేసింది. అందుచేత ఈ సాతాన్ని ఆ కోరలు వీకేయటానికి సిలువలో ఏం చేశాడంటే సాతాన్ని జయించాడు, సమాధిలో పాతాళాన్ని జయించాడు, తిరిగి లేచేటప్పుడు మరణాన్ని జయించాడు. ప్రకటన గ్రంథం అదే మీతో చెప్తున్నానండి. 23లో సాతాను గాడిని మనల్ని జైల్లో నుంచి విడుదల చేసి, 2:14లో ఫిబ్రవరిలో రాసినటువంటి పత్రిక మనల్ని విడుదల చేసి, చూసారా, సాతాను గాడిని జైల్లో పెట్టేశాడు. 21వ అధ్యాయంలో, 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనల్ని విడుదల చేసి సాతాను గారిని జైల్లో పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత యేసు ప్రభువారు సమాధిలో నుంచి తిరిగి లేస్తూ ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రిక ఇక్కడ నుంచి మనం
మనం ఆలోచించేద్దాం. ఎఫ్సీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం అండి, 9-10 వచనాలు. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. 8వ వచనం చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిననే చెప్పబడి ఉన్నది. చూసారా, సాతాను మనకి ఎన్ని ఈవులు ఇచ్చాడో చూడండి. సాతాను మనకి అక్కడ ఏమన్నాడంటే ఆ ఉమ్, ఏమన్నా అక్కడ ఆ అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఎటువంటి ఈవులు ఇచ్చాడంటే మనకి సాతాన్ని పరలోకం నుంచి కింద పడదోచాడని చెప్పాను కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రిక ఎన్ని ఈవులు ఇచ్చాడో చూడండి. ఎఫ్సీలోకి రాసినటువంటి పత్రిక ఎన్ని ఈవులు ఇచ్చాడో నేను 6 పాయింట్లు చెప్తానండి వచ్చే క్లాసులో. మీ అందరూ కూడా వందనాలండి. ఈ కార్యక్రమాన్ని మన సూర్యతేజ గారికి అప్పచెప్తా ఉన్నానండి. వందనాలండి. మనకి అమూల్యమైన సందేశం తెలియపరిచారు. ధర్మానికి అధర్మానికి యుద్ధం ప్రకటన గ్రంథం అని, నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్న హోరాహోరీ యుద్ధమే ప్రకటన గ్రంథం అని. వాటిలో ఎవరిష్టాలు వాళ్ళు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారండి. దేవునికి ఒక ఇష్టం ఉంది, అపవాదికి ఒక ఇష్టం ఉందండి, మనుషులు కొన్ని కొన్ని ఇష్టాలు ఉన్నాయండి. మనుషుల ఇష్టాలని అపవాది వశం చేసుకొని దేవుడి ఇష్టాలతో చెలగాటం అనే పరిస్థితి. కానీ అంతిమ విజయం నీతిదేనండి, ధర్మాందేనండి, దేవునిదేనండి, క్రీస్తు యొక్క సంఘ సభ్యులదేనండి, సత్యాందే, వాస్తవాందే. అందుకని అధర్మం చేసేవాడిని, అక్రమం చేసేవాడిని అక్రమమే చేయనివ్వండి, నీతిని చేసేవాడిని నీతిని చేయనివ్వండి అని ప్రకటన గ్రంథంలో చివరిని మనకు రాయించారు. కాబట్టి ఎందుకంటే చేసేవాడు చేస్తూ చేస్తూ వేస్తూ వాడు పాపం పరిపక్వం అవుతుంది, వాడు దేవుడి యొక్క తీర్పులో వెళ్తాడండి. దేవుని సన్ముఖాన్ని విడిచిపెట్టి, సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధ బోధల వైపు వెళ్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండేవారు గుంపులు ఉన్నారండి. అక్రమం చేయవారు గుంపులు ఉన్నారండి. వారిని అలా చేస్తూ ఉండేవండి. వారి అంతము నాశనమే, పతనమే అని గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి మనం మాత్రం దేవుని చిత్తాన్ని కనుకొని, దేవుని ధర్మాన్ని కనుకొని, నీతిని యథార్థాన్ని నడుచుని ముందు కొనసాగాలి. క్రీస్తు సంఘంలో ముందు కొనసాగాలన్న విషయాన్ని మనం తెలియపరిచిన సహోదరు ధర్మసభ గారికి నిండు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.